ఒక ముఖ్యమంత్రి గారిని పెట్టుకుని ఏకవచనంతో కూడా మాట్లాడినట్టున్నారు. అదేవిధంగా ఆడవారిని ఏదో అగౌరవపరిచాడు అనే విధానం కూడా ఏదో పోస్ట్ చేసినట్టున్నారు. ఇందాకే ఇంటర్వ్యూ చూశానండి. సార్ నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వం 2019లో మేనిఫెస్టో ఒకటి ఇచ్చింది సార్. వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తి మద్యపానం నిషేధం అన్నారండి. అది చేశారో లేదనేది మాజీ మంత్రి గారు చెప్పాలి. గురువు దేవో భవ అంటారండి. గురువులు దేవుడితో పూజిస్తారండి. వాళ్ళ చేత మద్యం అమ్మించిన ఘనత మనకు ఉందని పాపం మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. ఏదైనా కానీ అసెంబ్లీలో పోయి మాట్లాడుకుంటుంటే ప్రతిపక్ష నాయకుల్ని అసెంబ్లీలో పోకుండా ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు అసెంబ్లీలు ఉంటే ఆ అసెంబ్లీలు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇలాగ వచ్చి ఏదో ఒకటి కాంట్రవర్సీ చేసే కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడాలంటే ఉన్న 11 మంది ఉన్నా పోయి అసెంబ్లీలో మాట్లాడుకుంటారు సార్. ఏమీ లేకుండా ఏదో అన్యాయం జరిగిపోయినట్టు డబ్బుల గురించి లేక 2 ఎకరాలంటే సార్ మనం కామన్ గా మాట్లాడుకుందాం సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రాజకీయ నాయకుల కాడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు అభిప్రాయం ఒకటి ఇస్తారంటే ఎన్నికల్లో అది చూసుకుంటే పాపం ఎవరికైనా తెలిసింది. అది ఎవరు ఈ లేకపోతే బహుశా నాకు తెలిసినంత వరకు ఆర్టీఐ ద్వారా తెచ్చుకోమని చెప్పండి. లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ఇదేం దాచిపెట్టలేదండి ఎవరి దగ్గర. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయని ఈయన చెప్పింది కాబట్టి ఆ 1,00,000 కోట్లు చూపించాలి కదా సార్ జనాలకే. ఆరోపణలు చేయటం ఏమన్నా సార్ ఎవరైనా చేస్తాం. నేను అంటాను మా రోజా మేడం దగ్గర దాదాపుగా 1 మిలియన్ కోట్లు ఉన్నాయి అంటామండి. అది నిజమా? మనం ఒక భాష మాట్లాడితే జనాలు ఎలా తీసుకుంటారు అనేది ముందు మనం నేర్చుకోవాలి సార్. అది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు బాగా నేర్చుకోవాలి. మనం 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయామనేది ఆత్మ పరిశీలన చేసుకోకుండా మద్యపానం నిషేధం చేయలేదని మేనిఫెస్టోలో కూటమి మేనిఫెస్టోలో మద్యపానం నిషేధం అని ఎక్కడ ఇచ్చారో సార్ నాకైతే తెలియదు. వాళ్ళకి ఏమైనా కనపడితే హెడ్లైన్ ఒకటి పెట్టమని అంటారు సార్. సో మీరు చెప్పదలిచింది సార్ 2019 నుంచి 2024 లోపు ఎంతమంది గంజాయితో పట్టుబడారు, గంజాయి పెట్టి పోషించింది ప్రభుత్వం అందరికీ తెలుసండి. దాని గురించి మనం వివరించాల్సిన అవసరం లేదు సార్. నేను మనస్ఫూర్తిగా చెప్తాను సార్. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహిళలు కూర్చోబెట్టి అమ్మా మీరు ఓటుకి డబ్బులు తీసుకున్నట్టు వల్ల కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు పనిచేయట్లేదు అన్నారు సార్. సార్ అందరూ పెద్ద మనసుతోటి, రాష్ట్ర ప్రజలందరూ పెద్ద మనసుతోటి గ్రహించండి. ఇది మంచి మాట కాదండి. ఎంతో కొంత ఎలక్షన్ లో మనీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా సార్. అన్ని పార్టీలు, ఒక పార్టీనే నన్ను అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు రోజా గారు వేరే రకంగా అర్థం చేసుకున్నారు అంటారు మీరు. అవునండి, అది చాలా పెద్ద పెద్ద ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు జనాల్ని ఎలిమినేషన్ చేయడానికి, జనాల్లో మంచిని తీసుకురావడానికి చెప్పటం అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కొంత మార్పు వచ్చిద్దేమో. ఏ విధంగా వస్తుంది? ప్రతి ఒక్కరు ఉంటారండి డబ్బుకే. ఇప్పుడు డబ్బు పంచకుండా ఎలక్షన్లు జరిగేది ఏం లేదు సార్. క్లియర్ గా చెప్తాను నేను. డబ్బు పంచకుండా రాజకీయాలు జరిగే పరిస్థితి అయితే నేడు మన రాష్ట్రంలో కాదు, మన దేశంలోనే లేదు. అలాంటప్పుడు ఇంత ఎలక్షన్ కి ఇంత ఖర్చు ఎంత అవుతుంది? ఏం పంచినప్పుడు ఎలక్షన్ కి ఇంత ఖర్చు ఎలాగ అవుతుంది సార్? ఒక ప్రజాప్రతినిధికి ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది? వైసీపీ వాళ్ళు అసలు డబ్బు పంచడం అనేది వాళ్ళకి తెలియదు. మరి ఆవిడ మాట్లాడుతున్నారు కదా రోజా గారు, అది కేవలం అన్నాను. నేను డిబేట్ లో ఉన్నానని కాకుండా అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించండి. నిజంగా ఈ జరిగే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచే పరిస్థితి ఉందండి. రైట్ రైట్ డేవిడ్ గారు, నేను మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు సార్ చెప్పండి. ఓకేనండి, చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే అసలు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్. 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయాము అనేది నేటికి కూడా చేసుకోకుండా అబాధం వచ్చేసి ఇప్పుడు నేను ఇన్ని రోజులు గమనించలేదండి, ఇటీవల గమనిస్తున్నాను. ఎప్పుడైతే అసెంబ్లీలు ఉంటాయో అప్పుడే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటారు సార్ ఈ 11 మంది క్రికెటర్లు. రైట్. నేనేమంటానంటే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే అసెంబ్లీలో పండి ఆ చర్చించేదేదో అసెంబ్లీలో చర్చించండి. రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. అక్కడ ఏదన్నా రోజా గారు గెలవలేదు, గెలుచుంటే వచ్చేవాళ్ళేమో. గెలవలేదు, రోజా గారు ఓడిపోయారు కదా. అంటే రోజా గారే మాట్లాడవలసిన పని లేదు కదా సార్. రైట్. వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు కదా నిన్న. రైట్ రైట్ రైట్
రైట్, నేను మళ్ళీ ఇస్తా. డేవిడ్ గారు అందుబాటులో ఉండండి. మనతోటి బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. టీడీపీ అధికార ప్రతినిధి వంశీ గారు, నమస్తే సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. ఎస్ వంశీ గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి రోజా గారు బయట ప్లే అవుతుంది చూద్దాం. ఎందుకు సార్ ఆ దరిద్రాలు? ఒక్కసారి ప్రజలు కూడా వినాలి కదా, మళ్ళీ ఒకసారి ప్రజలు కూడా. ఒకసారి ప్లే చేయండి. రోజా గారు బయట ప్లే చేయండి. మళ్ళీ తీసుకుందాం. మీరు మాట్లాడండి సార్. అయితే రోజా గారు ఏం మాట్లాడారో మీకు తెలుసు. చంద్రబాబు గారిని ఉద్దేశించి డట్టి పొలిటిషియన్ అని చెప్పి మాట్లాడారు. దీనికి మీరు కౌంటర్ చేస్తున్నారు. ఇప్పుడు డిబేట్లో మాట్లాడిన విధంగా చూస్తే ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడదాం సార్, కానీ ఈ ఎన్నో హామీలు ఇచ్చి ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి ఆవిడ అలా మాట్లాడాల్సి వచ్చిందని వైసీపీ నేత మధుకర్ గారు మాట్లాడిన పరిస్థితి. మీరేమంటారు సార్? ఒకసారి నమస్కారం అందరికీ కూడా. నేను ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కొత్తగా ఉన్నారు, నాకు ఒకసారి పరిచయం చేస్తారా లక్ష్మీనాథ్ గారు? ఎస్, నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు బేతంచెర్ల శ్రీనివాస్ గారు. ఈయన అన్న తెలుసు నాకు, అన్నతో నేను డిబేట్ చేశాను, జనసేన నేత. అండ్ అక్కడ ఉన్నారు మధుకర్ గారు, వైసీపీ నేత. ఆయన బాపట్ల జిల్లాలో ఒక ముఖ్యమైన పోస్టులో, వైసీపీ ముఖ్యమైన పోస్టులో ఉన్నారు. అండ్ ఇప్పుడు మాట్లాడిన డేవిడ్ గారు, రాజకీయ విశ్లేషకులు. డేవిడ్ గారు అందరికీ